మరొకసారి చదవండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. మీకు స్నేహితులను అన్యాయపు సిరి, లోక సంబంధమైన డబ్బు. అంటే లోక సంబంధమైన డబ్బు అనేది మనిషిని మభ్య పెడుతుంది, మోసం చేస్తుంది. లేని ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మాట్లాడేటట్టుగా అన్యాయపు సిరి. ఇలాంటి సిరి వలన మీరు పైకి రారు. మీరు మంచి స్నేహితులను మీ కొరకు సంపాదించుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మంచి స్నేహితులను సంపాదించుకోండి. అలాగే రెండవదిగా వాస్తవమైన జీవమును సంపాదించుకోండి. 1 తిమోతి 6:13. 1 తిమోతి సమస్తములకు జీవనాధారమైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యంగా మొక్కుకొని 18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు, మంచి రాబోయే పరలోకంలో రాబోయే ఆ మంచి కాలానికి ఇప్పటి నుండే వారు మంచి పునాది తమ కొరకు వేసుకుంటున్నారు. రాబోయే కాలానికి, నిత్యత్వ కాలానికి ఇప్పటి నుండే ఒక మంచి పునాది వేసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఇప్పటి నుండి మనం ఏం చేసుకోవాలండి? మంచి పునాది వేసుకుంటే వాస్తవం అనే జీవమైన ప్రభువును స్మరించుకోవాలి. ఇంకొక మాట, నిత్యమైన విమోచన. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, ఆయన ప్రధాన యాజకుడిగా ఈ లోకంలో తన రక్తాన్ని ఎందుకు చిందించాడంటే తానే నిత్యమైన విమోచన, ఆయన తన కొరకు ఒక నిత్యమైన విమోచన కలిగిన సమూహం రావాలని. అది మేకల రక్తము, గొడ్ల రక్తము, కోళ్ళ రక్తము కాదు, పరిశుద్ధుల రక్తమే చిందించి ఒక నిత్యమైన విమోచన కలిగిన జన సమూహమును పరలోకంలో దేవుడు చూడడానికి ఆయన మన కొరకు